శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. షష్టగ్రహ కూటమి అంటే ఏంటో, షష్టగ్రహ కూటమి ఎప్పుడు ఏర్పడుతుందో, ఈ షష్టగ్రహ కూటమి వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తాయో, షష్టగ్రహ కూటమిలో ఏ రాశి వాళ్ళకి ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయో, షష్టగ్రహ కూటమి ఎన్ని నెలల వరకు దాని ప్రభావాన్ని చూపిస్తుందో, షష్టగ్రహ కూటమి సందర్భంగా గ్రహాలు యోగించాలంటే పాటించాల్సిన పరిహారాలేంటో, ద్వాదశ రాశుల మీద షష్టగ్రహ కూటమి ప్రభావం ఏ విధంగా పనిచేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రపరంగా 2025 సంవత్సరం మార్చి నెల 28వ తేదీ పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదంలోకి చంద్రుడు ప్రవేశిస్తున్నాడు. అలా ప్రవేశించగానే ఖగోళంలో 6 గ్రహాలు మీనరాశిలో ఉంటున్నాయి. ఆ 6 గ్రహాలు ఏంటంటే రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహువు. ఈ 6 గ్రహాలు కూడా మీనరాశిలో ఉంటున్నాయి. దీన్నే షష్టగ్రహ కూటమి అనే పేరుతో పిలుస్తారు. ఈ షష్టగ్రహ కూటమి అనేది మార్చి 28వ తేదీ పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదంలోకి చంద్రుడు ప్రవేశించగానే మీనరాశిలో ఏర్పడుతుంది. మరి ఈ షష్టగ్రహ కూటమి ప్రభావము ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది, ఎన్ని నెలలు ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం ఉంటుంది, ఈ విషయాలు మనం పరిశీలిస్తే షష్టగ్రహ కూటమి ప్రభావము ఏ రాశి మీద అయినా సరే 2 నెలల నుంచి 3 నెలల పాటు పనిచేస్తూ ఉంటుంది. దాదాపుగా 2 నెలల నుంచి 3 నెలల పాటు ఈ షష్టగ్రహ కూటమి ఫలితాలే ద్వాదశ రాశుల ఫలితాల మీద ఎక్కువగా ప్రభావాన్ని కలిగింపజేస్తాయి. ఈ షష్టగ్రహ కూటమి ఒక్కొక్క రాశికి ఎలాంటి ప్రభావాన్ని ఇస్తుందో, ఏ గ్రహం యోగిస్తోందో, ఏ గ్రహం యోగించదో, యోగించని గ్రహానికి ఏం చేయాలో, ఈ విశేషాంశాలన్నీ మనం పరిశీలిద్దాం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి ఎలాంటి ఫలితాలు ఇస్తుంది, ఎన్ని గ్రహాలు యోగిస్తున్నాయి, ఎన్ని గ్రహాలు యోగించట్లేదు, ఏ పరిహారాలు చేసుకోవాలి అనే విషయాలు మనం పరిశీలిస్తే, మిథున రాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమిలో సూర్యుడు 10వ స్థానంలో ఉండి వృత్తిపరంగా మంచి సక్సెస్ ఇస్తాడు. షష్టగ్రహ కూటమి మిథున రాశి వాళ్ళకి 10వ స్థానంలో ఏర్పడుతోంది. అంటే సూర్యుడు 10వ స్థానంలో అనుకూల ఫలితాలు ఇస్తాడు, ప్రమోషన్లు ఇస్తాడు, గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఎవరైనా మిథున రాశి వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తే ఖచ్చితంగా వచ్చే యోగం ఈ షష్టగ్రహ కూటమిలో 10వ ఇంట్లో ఉన్న రవి సంచారం వల్ల కనిపిస్తోంది. చంద్రుడు కూడా 10వ ఇంట్లో ఉన్నాడు. చంద్రుడు 10వ ఇంట్లో యోగిస్తాడు. అంటే చంద్రుడు కూడా మిథున రాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమిలో యోగిస్తున్నాడు. 10వ ఇంట్లో చంద్రుడు దూర ప్రాంతాలకు వెళ్ళి విజయం సాధించేలాగా చేస్తాడు. అలాగే శుభ కార్యక్రమాలు నిర్వహించగలుగుతారు. మిథున రాశి వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళు కానీ లేదా ఉపనయనాలు కానీ ఇలాంటి శుభ కార్యక్రమాలు చేస్తారు, గృహప్రవేశాలు చేస్తారు. ఇలాంటి శుభ కార్యక్రమాలు 10వ ఇంట్లో ఉన్న చంద్రుడు మిథున రాశి వాళ్ళకి ఇస్తాడు. కాబట్టి షష్టగ్రహ కూటమిలో మిథున రాశి వాళ్ళకి చంద్రుడు యోగిస్తున్నాడు. ఆ తర్వాత 10వ ఇంట్లో బుధుడు యోగించడు. కాబట్టి షష్టగ్రహ కూటమిలో బుధుడు మిథున రాశి వాళ్ళకి వృత్తిపరంగా ఎక్కువ శ్రమను ఇస్తాడు. శారీరక శ్రమ, హార్డ్ వర్క్ అనేటటువంటిది షష్టగ్రహ కూటమి వల్ల మిథున రాశి వాళ్ళకి కలుగుతుంది. అలాగే శుక్రుడు 10వ ఇంట్లో యోగించడు. కాబట్టి శుక్రుడు కూడా నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. మిథున రాశి వాళ్ళకి శుక్రుడు ఇచ్చే నెగిటివ్ రిజల్ట్స్ వల్ల కళారంగంలో కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఉంటాయి, అవకాశాలు రావటం ఆలస్యం అవుతుంది. ఫ్యామిలీలో కూడా అప్పుడప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య చికాకులు, 10th హౌస్లో శుక్రుడు ఇస్తాడు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే శని 10వ ఇంట్లో ఉన్నాడు. దీన్ని కంటక శని దోషం అంటారు. అంటే మిథున రాశి వాళ్ళకి వృత్తిపరంగా శని ముళ్ళుగుచ్చినట్టు ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఉద్యోగమైనా వ్యాపారమైనా ప్రతిరోజు ముళ్ళుగుచ్చినట్టు కొద్దిగా ఇబ్బంది అనేది మిథున రాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి వల్ల కనిపిస్తుంది. రాహువు 10వ ఇంట్లో ఉండటం మంచిది. రాహువు 10వ ఇంట్లో అద్భుత విజయాలు ఇస్తాడు. అంటే అన్ఎక్స్పెక్టెడ్ రైజ్ ఇస్తాడు. ఎన్ని టెన్షన్స్ ఉన్నా, కంటక శని వల్ల ముళ్ళుగుచ్చినట్టు ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నా ఒక్కసారిగా రాహు అన్ఎక్స్పెక్టెడ్ రైజ్ అనేది షష్టగ్రహ కూటమిలో ఇస్తాడు. అబ్రాడ్ పరంగా సక్సెస్ ఇస్తాడు. కాబట్టి మిథున రాశి వాళ్ళు కూడా అబ్రాడ్ పరంగా టాప్ పొజిషన్ వస్తుంది. వృత్తి, ఉద్యోగమైన, వ్యాపారమైన స్వదేశం కంటే విదేశాల్లో అబ్రాడ్లో సక్సెస్ అయ్యే యోగం ఈ షష్టగ్రహ కూటమి వల్ల మిథున రాశి వాళ్ళకి కనిపిస్తోంది. అంటే
6 గ్రహాలు ఒకే చోట ఉన్నటువంటి ఈ షష్టగ్రహ కూటమిలో మిథున రాశి వాళ్ళకి 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 3 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి. అనుకూలంగా ఉన్న గ్రహాలు రవి, చంద్రుడు, రాహువు. వ్యతిరేకంగా ఉన్న గ్రహాలు బుధుడు, శుక్రుడు, శని. కాబట్టి బుధుడు, శుక్రుడు, శని ఈ 3 గ్రహాలకి మిథున రాశి వాళ్ళు పరిహారాలు చేసుకుంటే షష్టగ్రహ కూటమి వల్ల పూర్తిగా అనుకూల ఫలితాలే వస్తాయి. ఈ 3 గ్రహాలకు ఏం చేసుకోవాలి? బుధుడి ప్రీతి కోసం నానబెట్టిన పెసలు, శుక్రుడి ప్రీతి కోసం నానబెట్టిన బొబ్బర్లు, శని ప్రీతి కోసం నానబెట్టినటువంటి నువ్వులు గోమాతకు ఆహారంగా తినిపించాలి. అలాగే పెసలు, బొబ్బర్లు, నువ్వులు బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకుంటే బుధుడు, శుక్రుడు, శని ఈ 3 గ్రహాలు యోగిస్తాయి. బుధుడి బలం పెరగటానికి గణపతి ఆలయ దర్శనం చేయాలి, సంకటనాశక గణేష స్తోత్రం చదువుకోవాలి. శుక్రుడి బలం పెరగటానికి అమ్మవారి ఆలయ దర్శనం చేయాలి, రాజరాజేశ్వరి అష్టకాన్ని పఠించాలి. అలాగే శని బలం పెరగటానికి ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయాలి. దాంతోపాటు దశరథ శని స్తోత్రాన్ని చదవటం లేదా వినటం చేయాలి. ఈ పరిహారాలు చేసుకుంటే మిథున రాశి వాళ్ళకి షష్టగ్రహ కూటమి సంపూర్ణంగా అనుకూల ఫలితాలే ఇస్తుంది, వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఈ పరిహారాలు పాటించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి, గ్రహాల ప్రసన్నత పొందండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? జ్యోతిష శాస్త్రపరమైనటువంటి రహస్యాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.